ఎప్పుడైనా ఇలా జరిగిందా? గంటల తరబడి కష్టపడి ఒక మెషీన్ లర్నింగ్ మోడల్ బిల్డ్ చేస్తారు. మీ జూపిటర్ నోట్బుక్లో అదిరిపోయే రిజల్ట్స్ వస్తాయి. కానీ దాని రియల్ వరల్డ్లో వాడగానే మొత్తం ఫెయిల్ అయిపోతుంది. చాలా నిరాశగా ఉంటుంది కదా. మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. ఈ విశ్లేషణలో సైకిట్ లర్న్లో మనం తెలియకుండా చేసే కొన్ని నిశ్శబ్ద తప్పుల గురించి లోతుగా తెలుసుకుందాం. అసలు ప్రశ్న ఇదే, నోట్బుక్లో అంత గొప్పగా పనిచేసిన మోడల్స్ నిజ జీవితంలోకి వచ్చేసరికి ఎందుకు చేతులెత్తేస్తాయి? దీనికి సమాధానం మనం తరచుగా చేసే కొన్ని నిశ్శబ్ద తప్పులలో దాగి ఉంది. ఈరోజు మనం ఆ తప్పులేంతో కనిపెట్టి వాటిని ఎలా సరిదిద్దాలో, ఇంకా పటిష్టమైన మోడల్స్ ఎలా నిర్మించాలో చూద్దాం. సరే, మనం మొదటగా చూడబోయే సమస్య అస్థిరమైన ప్రీప్రాసెసింగ్. ఇది చాలా కామన్ మిస్టేక్, కానీ దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అస్థిరమైన ప్రీప్రాసెసింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్. మనం మన ట్రైనింగ్ డేటాని ఒక రకంగా ప్రాసెస్ చేసి, అంటే స్కేలింగ్ లేదా క్లీనింగ్ చేసి, అవే మార్పులను టెస్ట్ డేటాకి వర్తింపజేయడం మర్చిపోతాం. అప్పుడేమవుతుందంటే మోడల్ కొత్త డేటాని చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే దానికి ట్రైనింగ్ అప్పుడు ఒక ఫార్మాట్లో డేటా ఇచ్చాం, ఇప్పుడు టెస్టింగ్ అప్పుడు ఇంకో ఫార్మాట్లో ఇస్తున్నాం. దీని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో ఇక్కడ చూడండి. తప్పు పద్ధతిలో, అంటే కేవలం ట్రైనింగ్ డేటాని మాత్రమే స్కేల్ చేసినప్పుడు మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అంటే ఎంఎస్సి 62.80 వచ్చింది. కానీ అదే స్కేలర్ని ట్రైనింగ్ మరియు టెస్ట్ డేటా రెండింటికి సరిగ్గా వర్తింపజేసినప్పుడు ఎర్రర్ కేవలం 0.90కి పడిపోయింది. అబ్బా, ఎంత తేడానో చూడండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఒక్కటే: డేటాపై మీరు ఏ మార్పు చేసినా అది ట్రైనింగ్ మరియు టెస్ట్ సెట్స్ రెండింటికి ఒకే విధంగా వర్తించాలి. ఇప్పుడు మనం రెండో విభాగానికి వెళ్దాం. ఇది మొదటిదానికన్నా కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అదే డేటా లీకేజ్. ఇది మీ మోడల్ పనితీరుని తప్పుగా ఉన్నదానికన్నా చాలా గొప్పగా చూపిస్తుంది. డేటా లీకేజ్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక స్టూడెంటు పరీక్షకు ముందే క్వశ్చన్ పేపర్లోని సమాధానాలు చూస్తే ఏమవుతుంది? పరీక్షలో టాప్ మార్కులొస్తాయి, కాని అతనికి నిజంగా సబ్జెక్ట్ వచ్చినట్లా కాదు కదా. డేటా లీకేజ్ కూడా అంతే. మన మోడల్ ట్రైన్ అవుతున్నప్పుడు దానికి తెలియకూరని సమాచారం, అంటే టెస్ట్ డేటా నుంచి కొంత సమాచారం అనుకోకుండా తెలిసిపోతుంది. ఈ స్లైడ్ చూడండి, ఇది పర్ఫెక్ట్గా వివరిస్తుంది. మనం ర్యాండమ్ డేటాని తీసుకున్నాం, అంటే అందులో ఏ ప్యాటర్న్ లేదు. సో యాక్యురసీ సుమారుగా 50% ఉండాలి. సరిగ్గా చేసినప్పుడు మనకు 0.50 యాక్యురసీ వచ్చింది, అంటే 50%. కానీ ఫీచర్ సెలెక్షన్ని మొత్తం డేటా సెట్పై, అంటే ట్రైన్, టెస్ట్ అని విడదీయక ముందే చేసినప్పుడు యాక్యురసీ ఏకంగా 0.76కి పెరిగింది. ఇది పూర్తిగా ఒక భ్రమ, ఎందుకంటే ఫీచర్ సెలెక్షన్ ప్రాసెస్ అప్పటికే టెస్ట్ డేటాని చూసేసింది. అదే డేటా లీకేజ్ అంటే. అయితే ఈ డేటా లీకేజ్ని ఎలా ఆపాలి? రూల్ చాలా సింపుల్. మీరు ప్రీ ప్రాసెసింగ్, ఫీచర్ ఇంజనీరింగ్ ఇలా ఏ పని మొదలుపెట్టే ముందైనా మొట్టమొదటగా మీ డేటాని ట్రైన్ మరియు టెస్ట్ సెట్స్గా విడగొట్టాలి. ఇక ఫిట్ మరియు ఫిట్ అండర్స్కోర్ ట్రాన్స్ఫార్మ్ అనేవి ఎప్పుడూ ట్రైనింగ్ డేటాపై మాత్రమే వాడాలి. ఎందుకంటే ఫిట్ అనేది డేటా నుంచి పారామీటర్స్ని నేర్చుకుంటుంది. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మ్ ఆ నేర్చుకున్న పారామీటర్స్ని డేటాకి అప్లై చేస్తుంది. అందుకే టెస్ట్ డేటా మీద మళ్ళీ ఫిట్ చేయకూడదు. కేవలం ట్రైనింగ్ డేటాతో నేర్చుకున్న దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. మనం ఇప్పటివరకు చూసిన ఈ రెండు పెద్ద సమస్యలకు ఒకే ఒక సొగసైన పరిష్కారం ఉంది. అదే సైకిట్ లెర్న్ పైప్లైన్. అసలు పైప్లైన్ అంటే ఏమిటి? ఇది మీ ప్రీప్రాసెసింగ్ స్టెప్స్ని, మీ మోడల్ని ఒక చైన్ లాగా కలిపి ఒకే ఆబ్జెక్ట్లో బంధిస్తుంది. దీన్ని ఒక ఆటోమేటెడ్ అసెంబ్లీ లైన్లా ఊహించుకోండి. మీరు రా డేటాని ఒకవైపు నుంచి ఇస్తే అది అన్ని దశల గుండా ప్రయాణించి రెండో వైపు నుంచి ఒక ట్రైన్డ్ మోడల్గా బయటకు వస్తుంది. ఉదాహరణకు ఈ సింపుల్ పైప్లైన్ను చూడండి. మొదటి స్టెప్లో స్టాండర్డ్ స్కేలర్ డేటాని స్కేల్ చేస్తోంది. రెండో స్టెప్లో ఆ స్కేల్ అయిన డేటా నేరుగా లీనియర్ రిగ్రెషన్ మోడల్కి వెళ్తుంది. అంతా ఒకే ఫ్లోలో చాలా క్లీన్గా జరిగిపోతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, పైప్లైన్లను వాడటం వల్ల మనం ఇందాక మాట్లాడుకున్న అస్థిరమైన ప్రీప్రాసెసింగ్, డేటా లీకేజ్ లాంటి సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారమవుతాయి. ఎందుకంటే పైప్లైన్ ప్రతిదీ సరైన క్రమంలో, సరైన పద్ధతిలో జరిగేలా చూసుకుంటుంది. ఇది కేవలం కోడ్ నీట్గా ఉండటానికే కాదు, నమ్మకమైన మోడల్స్ నిర్మించడానికి ఇదొక బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, పైప్లైన్లు చాలా బాగున్నాయి, కానీ రియల్ వరల్డ్ డేటాసెట్లు ఇంత సింపుల్గా ఉండవు కదా.
వాటిలో రకరకాల డేటా ఉంటుంది. మరి వాటి సంగతేంటి? ఉదాహరణకు, మీ డేటాసెట్లో కొన్ని న్యూమెరికల్ కాలమ్స్ అంటే వయస్సు, ఆదాయం లాంటివి, మరికొన్ని కేటగరికల్ కాలమ్స్ అంటే జెండర్, సిటీ లాంటివి రెండూ ఉంటే ఏం చేయాలి? వీటికి వేర్వేరు ప్రీప్రాసెసింగ్ కావాలి కదా. ఈ టేబుల్ చూడండి. ఏజ్ మరియు ఇన్కమ్ అనేవి నంబర్లు, వీటికి స్కేలింగ్ అవసరం కావచ్చు. జెండర్ మరియు సిటీ అనేవి కేటగిరీలు, వీటికి వన్ హాట్ ఎన్కోడింగ్ లాంటిది కావాలి. వీటన్నిటినీ ఒకే పైప్లైన్లో ఎలా హ్యాండిల్ చేయాలి? ఇక్కడే మనకు కాలమ్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగపడుతుంది. ఇది ఒక పవర్ఫుల్ టూల్. ఇది ఏం చేస్తుందంటే, వేర్వేరు కాలమ్స్కి వేర్వేరు ప్రీప్రాసెసింగ్ స్టెప్స్ అప్లై చేసి వాటన్నిటి ఫలితాలను మళ్లీ ఒకటిగా కలుపుతుంది. ప్రాసెస్ చాలా సింపుల్. మొదట మీ న్యూమెరికల్, కేటగారికల్ కాలమ్స్ ఏవో గుర్తించండి. తర్వాత న్యూమెరికల్ కాలమ్స్ కోసం ఒక ప్రాసెసర్ అంటే స్టాండర్డ్ స్కేలర్ లాంటిది, కేటగారికల్ కాలమ్స్ కోసం ఇంకో ప్రాసెసర్ అంటే వన్ హాట్ ఎన్కోడర్ లాంటిది క్రియేట్ చేయండి. ఆ తర్వాత కాలమ్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి ఏ ప్రాసెసర్ని ఏ కాలమ్స్కి అప్లై చేయాలో చెప్పండి. ఫైనల్గా ఈ మొత్తం కాలమ్ ట్రాన్స్ఫార్మర్ని మీ మెయిన్ పైప్లైన్లో మొదటి స్టెప్గా పెట్టేయండి. అంతే. సరే, మనం చివరి బెస్ట్ ప్రాక్టీస్కొచ్చేశాం. అదేంటంటే ర్యాండమ్ స్టేట్ పారామీటర్ని అర్థం చేసుకోవడం మరియు సరిగ్గా వాడటం. ఇది మన రిజల్ట్స్ కన్సిస్టెంట్గా ఉండటానికి, ఇంకా నమ్మదగినవిగా ఉండటానికి చాలా ముఖ్యం. చాలా అల్గారిథమ్స్లో ఇంకా డేటాని స్ప్లిట్ చేసేటప్పుడు కొంత ర్యాండమ్నెస్ ఉంటుంది. ర్యాండమ్ స్టేట్ అనేది ఈ ర్యాండమ్నెస్ని కంట్రోల్ చేయడానికి ఒక సీడ్ లాగా పనిచేస్తుంది. అంటే మనం చెప్పినట్లే అది ప్రవర్తిస్తుంది. దీన్ని మనం ఉద్దేశపూర్వకంగా వాడటం చాలా ముఖ్యం. ర్యాండమ్ స్టేట్ను వాడటానికి రెండు ముఖ్యమైన పద్ధతులున్నాయి. ఒకటి, ఒక నంబర్ ఇవ్వడం. ఉదాహరణకు ర్యాండమ్ స్టేట్ ఈక్వల్స్ టు 42. ఇలా చేస్తే మీరు కోడ్ని ఎన్నిసార్లు రన్ చేసినా ప్రతిసారీ ఒకే రిజల్ట్ వస్తుంది. ఇది డీబగ్గింగ్ కోసం, మీ రిజల్ట్స్ని ఇతరులతో పంచుకోవడం కోసం చాలా ఉపయోగపడుతుంది. రెండోది, ర్యాండమ్ స్టేట్ ఇన్స్టాన్స్ని పాస్ చేయడం. ఇలా చేస్తే ప్రతి క్రాస్ వాలిడేషన్ ఫోల్డ్లో ర్యాండమ్నెస్ కొద్దిగా మారుతుంది. దీనివల్ల మీ మోడల్ పనితీరు ఒకే అదృష్ట సీడ్పై ఆధారపడకుండా మరింత వాస్తవికమైన, పటిష్టమైన అంచనా లభిస్తుంది. కాబట్టి ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఒకటి, ప్రీ ప్రాసెసింగ్ సమస్యలు మరియు డేటా లీకేజ్ని ఆపడానికి ఎప్పుడూ పైప్లైన్లను వాడండి. 2, ఏ పని మొదలుపెట్టే ముందైనా డేటాని ట్రైన్ టెస్ట్గా విడగొట్టండి. 3, మిక్స్డ్ డేటా టైప్స్ ఉంటే కాలమ్ ట్రాన్స్ఫార్మర్ని వాడండి. చివరిగా, ర్యాండమ్ స్టేట్ని ఉద్దేశపూర్వకంగా కంట్రోల్ చేయండి. ఈ చెక్లిస్ట్ పాటిస్తే మీ మోడల్స్ ఖచ్చితంగా మరింత పటిష్టంగా, నమ్మదగినవిగా తయారవుతాయి. ఈ విశ్లేషణతో మీ మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్టులలో ఎదురయ్యే కొన్ని పెద్ద అడ్డంకులను దాటడానికి అవసరమైన టూల్స్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి. సో, ఇప్పుడు ఆలోచించండి. మీ కోడ్ నుంచి మీరు తొలగించబోయే తదుపరి నిశ్శబ్ద తప్పు ఇది.